హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కట్టె పొంగలండి, అమ్మవారికి ప్రసాదం రెసిపీ. దానికోసం ఒక బౌల్ నిండా బియ్యం తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని కళాయిలో వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకుని దానిని కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. బియ్యము పెసరపప్పు బాగా కడగండి. దీనిని ఒక గిన్నెలోకి వేసుకోండి. 1.5 బియ్యము పెసరపప్పుకి 7 కప్పుల వరకు వాటర్ పోయండి. జీలకర్రని, మిరియాల పొడిని, కరివేపాకుని వేసి గిన్నెని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించండి. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. 2 కప్పులు వాటర్ని బాగా కాగించి వేడివేడిగా ఉన్న వాటర్ని ఇలా రైస్లో వేసుకుంటే ఎక్కువసేపుగా రైస్ అనేది గట్టిపడకుండా ఉంటుంది. దీనికోసం పోపు వేసుకుందాం. కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేసుకోండి. పోపు దినుసులు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాల పొడి వేసుకుని జీడిపప్పులు కొన్ని వేసుకోండి. ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇంగువ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని పోపు అంతా గిన్నెలో వేసుకోండి. రిలేటెడ్ వీడియోలో క్లియర్గా చూడండి.